శ్రీ గురుభ్యో నమః. హిమాలయన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 22వ రోజు పారాయణము. నారద ఉవాచ. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడు సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవ, ఇన్నిన్నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించాడు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడాయనను చూసి, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరునిని జముని పాలు చేయకపోయావా? పైపిచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండుటమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాస్త్ర వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలతో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరునిని మార్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరి మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేని ధ్వనులతోనూ, గజ గింకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపింపసాగింది. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణశక్తి, గదాధ్యాయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపజేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవింపచేశారు. అది అత్యంత భయంకరమైన తాలు, జంగోదర వక్త్ర స్త్రణాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థల్ని చేరింది. శ్లోకము. సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగే ధృత్వా జగా మాంతర్హితానభః. రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది.
మరణించిన వాళ్లను మళ్ళా బతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మొబ్బు తునకల వలె చెల్లాచెదురై పోసాగింది. అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ శరపరంతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్లు వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి విశంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపెట్టారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డని ధరించి కాలినడకన శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైర, బేతాళ, పిశాచ, యోగిని గణాలన్నీ కూడా ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుడిని, 9 బాణాలతో నందీశ్వరుడిని, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాలని, పతకాన్ని, గొడుగుని నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిషు అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిషును ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.